కల్లా పంపిణీ కూడా ప్రారంభం కావాలి అధ్యక్ష. అటువంటిది అధ్యక్ష మా ప్రభుత్వం వచ్చింది జూన్ మాసంలో అధ్యక్ష. అంటే అప్పటికే మా ప్రభుత్వం వచ్చే నాటికే విత్తన సేకరణ పూర్తయి ఉండాలి, పంపిణీ కూడా జరుగుతూ ఉండాలి అధ్యక్ష. కానీ అలా జరగలేదు అధ్యక్ష. అలా జరగకపోవడం వల్ల రైతన్నలు రోడ్డు మీదకి రావాల్సిన దుస్థితి ఏర్పడింది అధ్యక్ష. అధ్యక్ష, మేము బాధ్యతలు స్వీకరించే నాటికే పరిస్థితులు ఒకసారి చూస్తే 4.41 లక్ష క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు రైతులకు సరఫరా చేయాలని ప్రణాళిక ఉంది అధ్యక్ష. తీరా పరిస్థితి చూస్తే కేవలం 50,000 క్వింటాల విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి అధ్యక్ష. ఇది మేము అధికారంలోకి వచ్చే నాటికి పరిస్థితి అధ్యక్ష. గత ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అడిగినా, ఎన్ని లేఖలు రాసినా నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించారని అధికారులు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారులను అడిగితే అధికారులు ఆ లేఖలు చూపించారు అధ్యక్ష మాకు. ఒకసారి మీరు అధ్యక్ష మీరు ఒప్పుకుంటే నేను టీవీలో ఒకసారి చూపిస్తాను అధ్యక్ష. ఒకసారి మీరే ఆ టీవీని కూడా చూడండి అధ్యక్ష. అధికారులు ఏ రకంగా లేఖలు రాశారో ఆ అధికారులు రాసిన లేఖలను ఒక్కసారి చదువుతాను వినండి అధ్యక్ష. వితౌట్ ద రిలీజ్ ఆఫ్ ఫండ్స్ టు ఏపీఎస్ without the release of funds to APS, SDCL will not be able to take up seed procurement for this kharif. The farmers will be put to a lot of inconvenience as they have to buy in open market and settle for truthfully labeled seeds only. Request for release of 108 crores bills that are pending with the finance department. 19/2/2019 అధ్యక్ష అధికారులు రాసిన లేఖల అధ్యక్ష. ఇటువంటి లేఖల అధ్యక్ష ఒకటి కాదు అధ్యక్ష, రెండు కాదు అధ్యక్ష. అధికారులు ఏకంగా ఇన్ని లేఖలు రాసి చూపించారు అధ్యక్ష. అధ్యక్ష, దగ్గర ఉండి చేయాల్సిన పని సమయానికి చేయకపోవడం ఎంతటి దారుణమో అన్నదానికి నిదర్శనం అధ్యక్ష ఇది. అధ్యక్ష, 4.41 లక్షల క్వింటాలు వేరుశనగ విత్తనాలు అవసరంగా ఉంటే కేవలం 50,000 క్వింటాలు మాత్రమే అందుబాటులో ఉన్న పరిస్థితుల్లో మేము అధికారంలోకి వచ్చాం అధ్యక్ష. ఎన్నిసార్లు లేఖలు రాసినా కూడా ప్రభుత్వం స్పందించని కారణంగా మేము ఏమీ చేయలేకపోయాము అని చెప్పి అధికారులు నాకు చెప్తా ఉంటే మనసు నిజంగా చాలా బాధ కలిగింది అధ్యక్ష. అధ్యక్ష, చివరికి అధ్యక్ష కొనుగోలు చేసిన ధాన్యానికి అధ్యక్ష, గత సంవత్సరం కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా 960 కోట్ల రూపాయలు రైతులకు బకాయిలు పెట్టారు అధ్యక్ష ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం అధ్యక్ష. అధ్యక్ష, ఆ డబ్బులు రైతులకు ఇవ్వలేదని అధికారులు చెప్తా ఉంటే నిజంగా బాధ అనిపించింది. అక్షరాల 384 కోట్ల రూపాయలు విత్తన బకాయిలు అధ్యక్ష ఉన్నాయని, అవైనా కనీసం చెల్లించండి అని చెప్పి అడిగినా కూడా అవి కూడా ఇవ్వని పరిస్థితి అధ్యక్ష గత ప్రభుత్వం అధ్యక్ష. రైతుల జీవితాలతో ఆడుకున్నారు అని చెప్పి అధికారులు సైతం చెప్తా ఉంటే నిజంగా ఎంత మానవత్వం లేని ప్రభుత్వం ఇది అని అనిపించింది అధ్యక్ష. అధ్యక్ష, కరువు సంవత్సరాలలో అధ్యక్ష కనీసం వడ్డీ చెల్లింపులు మాఫీ. మామూలుగా కరువు వచ్చినప్పుడు అధ్యక్ష ఏ రైతైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు అధ్యక్ష? కరువు వచ్చినప్పుడు కనీసం వడ్డీలన్నా కట్టాల్సిన పని లేదు, వడ్డీలన్నా మాఫీ అవుతాయి, ప్రభుత్వం మాఫీ చేయాలి అని చెప్పి ఏ రైతన్నా ఎక్స్పెక్ట్ చేస్తాడు. కానీ అలా జరగలేదు అధ్యక్ష. కరువు సంవత్సరాలలో కనీసం వడ్డీ చెల్లింపులు మాఫీ, రుణాల రీషెడ్యూల్కు అయినా ఏ ప్రభుత్వమైనా పూనుకోవాలి అధ్యక్ష. అటువంటి ఎక్కడా కూడా గత 5 ఏళ్లలో మీరు ఎప్పుడు గమనించినా కూడా అధ్యక్ష గత 5 సంవత్సరాలలో ఇలాంటి పరిస్థితులు ఏ రోజు రాలేదు అధ్యక్ష. రుణాలు రీషెడ్యూల్ చేయాలని కానీ, రైతుల తరపున వడ్డీ చెల్లింపులు ప్రభుత్వమే కట్టాలి, నష్టంతో అల్లాడిపోతామన్న రైతులకు తోడుగా ఉండాలి, కరువు వచ్చింది కదా అని చెప్పి కనీసం ఆలోచన చేసిన దాఖలాలు కూడా లేవు అధ్యక్ష. తీవ్ర కరువులో ఉన్నా ఎలాంటి రీషెడ్యూల్మెంట్స్ లేవు, అలాంటి ప్రతిపాదనలు కానీ అలాంటి ఆలోచనలు కానీ ఏ రోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి రాలేదు. అదిగాక అధ్యక్ష, మొన్న ఎస్ఎల్బిసి మీటింగ్లో నేను కూర్చొని ఉన్నప్పుడు
నిజంగా వాళ్ళు చూపుతా ఉన్న ఆ లెక్కలు చూసినప్పుడు బాధ అనిపించింది అధ్యక్ష. గత 5 సంవత్సరాల కిందట అధ్యక్ష మా ప్రభుత్వానికి ముందున్న ప్రభుత్వం, గత ప్రభుత్వం అధ్యక్ష, రుణమాఫీ వాగ్దానం చేస్తామని ఒకసారి చూస్తే అధ్యక్ష అది 184th SLBC రిపోర్ట్ అధ్యక్ష. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 31/3/2014కు సంబంధించిన SLBC లెక్కల అధ్యక్ష. అది ఆ లెక్కలు ఒక్కసారి చూస్తే అధ్యక్ష, ఆ లెక్కలు ఒక్కసారి చూస్తే కొంచెం కింద కొంచెంగా పైకి పోవాలమ్మా. కొంచెం ఆ పేపర్ కొంచెం కొంచెంగా పైకి తీసుకొని పోతే కొంచెంగా పైకి తీసుకొని ఇంకా పైకి కొంచెం పైకి తీసుకొని పో. అగ్రికల్చర్ అడ్వాన్సెస్ అధ్యక్ష, వ్యవసాయ రుణాలు ఎంతున్నాయి అని చెప్పి చూస్తే అధ్యక్ష 87,612 కోట్ల రూపాయలు అధ్యక్ష. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 31/3/2014కు సంబంధించిన 184th SLBC లెక్కల అధ్యక్ష. అధ్యక్ష అది 87,612 కోట్ల రూపాయలు మాఫీ చేస్తామని పూర్తిగా బేషరతుగా వ్యవసాయ రుణాలన్నీ కూడా పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పి ఎన్నికలకు ముందు ఊదరగొట్టారు అధ్యక్ష. మీరు అనుమతిస్తే వాళ్ళు ఊదరగొట్టింది కూడా ఒక్కసారి చూపించమని అడుగుతా ఉన్నాను. ఏ రకంగా మాటలు చెప్పారు, రైతుల పరిస్థితి ఇంత దారుణంగా తయారు కావడానికి కారణాలు ఏమిటి అని చెప్పి కూడా ఒక్కసారి గమనించమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు అధ్యక్ష ఇరండి అధ్యక్ష. రుణాలు కట్టవలసిన అవసరం లేదు, మీ రుణాలు నా భుజస్కంధాలపైన మోసినా సరే మీకు న్యాయం చేపిస్తాం. కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రాలేకపోయారు, బ్యాంకులు కూడా నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. నేను ఒకటే చెప్పాను, ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదని 100 రోజులు ఆలోచించి కడాను ఒక పథకాన్ని తీసుకొచ్చాం. దాని ప్రకారం ఏ రైతు కూడా ఒక్క పైసా మీరు రుణాలు కట్టకుండా పూర్తిగా రుణాలు చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మీరు భయపడవలసిన అవసరం లేదు. మీ ఇంటికి ఏ బ్యాంకులు రాడు, ఎలాంటి జప్తులుండవు. ఈ నెల 22వ తారీఖున 20% బ్యాంకుల్లో వేసి ఆ తర్వాత మీ రుణాలు రీషెడ్యూల్ చేసి తిరిగి మీకు అప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. రుణమాఫీ ఇచ్చేసి వన్ టైం సెటిల్మెంట్ అయిపోయింది. ఏం చేస్తారు? పూర్తిగా చేస్తారు. ఆ రోజు ఏం చెప్పాము వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అధ్యక్ష గత ప్రభుత్వం అధ్యక్ష ఏ రకంగా అధ్యక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి అక్షరాల 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలన్నీ కూడా ఏ రకంగా పూర్తిగా మాఫీ చేస్తాము అని చెప్పి ఆ రుణాలు మాఫీ కాకపోగా ఆ రైతుల తరపున కట్టాల్సిన వడ్డీ సొమ్ము అధ్యక్ష ప్రభుత్వం కట్టకుండా, అది కూడా పూర్తిగా కట్టకుండా, అది కూడా వడ్డీ సొమ్మును కూడా కట్టకుండా ఆ పథకాన్ని రద్దు చేశారు అధ్యక్ష. అంతటితో ఆగిపోలేదు అధ్యక్ష. 87,612 కోట్ల రూపాయలు కత్తిరించి 24,500 కోట్ల రూపాయలకు కత్తిరించారు అధ్యక్ష. ఆ కత్తిరించిన ఆ సొమ్ము కూడా 5 సంవత్సరాలలో కలిపి ఎంత ఇచ్చారు అనంటే 15,000 కోట్లు కూడా చెల్లించలేదు అధ్యక్ష. అధ్యక్ష చివరికి 5 ఏళ్లలో రైతుల మీద రుణభారం రెట్టింపయిందని తాజా SLBC నివేదిక బయట చెప్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు SLBC లెక్కల ప్రకారం అధ్యక్ష ఈరోజు రైతుల రుణభారం ఎంతుంది అనంటే అక్షరాల ఇది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష, మన ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్న తీసుకున్న SLBC రివ్యూ మీటింగ్ అధ్యక్ష 18/6/2019లో అధ్యక్ష 207th మీటింగ్ ఆఫ్ SLBC ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. దీంట్లో వ్యవసాయ రుణాలు 1,49,224 కోట్ల రూపాయలకు ఎగబాకిన పరిస్థితులు అధ్యక్ష. ఇది రైతుల దుస్థితి అధ్యక్ష. అధ్యక్ష ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో రైతన్నలు ఉంటే ఈ రైతన్నల సంక్షేమం కోసం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేవలం 1 రోజుల లోపలనే అధ్యక్ష, అధికారంలోకి వచ్చిన ఒక 1 రోజుల లోపలనే
మా ప్రభుత్వం ఏమేం చర్యలు తీసుకునింది, రైతులకు తోడుగా ఉండేందుకు ఏమేం కార్యక్రమాలు మేము చేశాము అన్నది గర్వంగా కూడా చెప్పుకుంటాం అధ్యక్ష. రైతుల కోసం అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త పథకాన్ని ప్రకటించాం అధ్యక్ష. ఆ పథకం అధ్యక్ష వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం అధ్యక్ష. బ్యాంకుల నుంచి ఈ ఏడాది అధ్యక్ష 84,000 కోట్ల రూపాయల పంట రుణాలు అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. పంట రుణాలు తీసుకున్న రైతుల అధ్యక్ష గడువులోగా తిరిగి చెల్లిస్తే ఆ రుణాల మీద వడ్డీ ఉండదు, ఆ వడ్డీని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. మన రైతులను వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల నుంచి విముక్తి చేయడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అధ్యక్ష. అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక నెల కూడా తిరక్క మునిపి అధ్యక్ష ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం, ఇచ్చిన మాట ప్రకారం అధ్యక్ష 60% పైగా వ్యవసాయ కనెక్షన్లకు పగటిపూటే 9 గంటల పాటు ఉచితంగా కరెంటు సరఫరా చేస్తున్నాం అధ్యక్ష. వచ్చే ఏడాది జూన్ నాటికి అధ్యక్ష మిగిలిన 40% ఫీడర్లలో కూడా పగటిపూటే 9 గంటలు ఉచితంగా కరెంట్ ఇవ్వడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాం అధ్యక్ష. దీనికోసం 1700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తప్ప ఈ మిగిలిపోయిన 40% ఫీడర్లలో పగటిపూటే 9 గంటల పాటు కరెంట్ ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వలేము. దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేస్తే తప్పనిచ్చి అది జరగదు. దానికోసం 1700 కోట్ల రూపాయలు మీరు ఖర్చు చేయకపోతే అది చేయలేము అని చెప్పి అధికారులు విద్యుత్ రివ్యూ మీటింగ్ తీసుకుంటా ఉన్నప్పుడు అధికారులు చెప్తే ఆ అధికారులు చెప్పిన మేరకు ఆ 1700 కోట్ల రూపాయల అధ్యక్ష వెంటనే శాంక్షన్ చేస్తూ నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. వచ్చే జూన్ నాటికి అధ్యక్ష ఆ మిగిలిపోయిన ఆ 40% ఫీడర్లలో కూడా పగటిపూటే 9 గంటల పాటు ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమానికి సన్నద్ధం కూడా చేస్తాం అధ్యక్ష. మిగిలిపోయిన 40% ఫీడర్లో కూడా అధ్యక్ష ఒక నెల కూడా తిరక్క మునిపే అధ్యక్ష కేవలం 30 రోజుల్లోనే మా ప్రభుత్వం తీసుకున్న రైతుల పట్ల మేము తీసుకున్న నిర్ణయాలు అధ్యక్ష ఇచ్చిన మాట ప్రకారం అధ్యక్ష ఎన్నికలప్పుడు మాట చెప్పాం. ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం అధ్యక్ష ఆక్వా రైతులకు అధ్యక్ష ₹1.5కే యూనిట్ కరెంట్ ఇస్తున్నాం అధ్యక్ష. మేము దీనివల్ల అధ్యక్ష అక్షరాల 720 కోట్ల మేరకు ఆక్వా రైతులకు ప్రయోజనం కలుగుతా ఉంది అధ్యక్ష. దీనివల్ల అధ్యక్ష అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక నెల కూడా తిరక్క మునిపే అధ్యక్ష మరో కొత్త పథకాన్ని కూడా ప్రకటించాం అధ్యక్ష. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం అధ్యక్ష. ఈ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం అధ్యక్ష ఈ పథకం ద్వారా 55 లక్షల మంది రైతుల తరఫున 1,38,00,000 ఎకరాలకు అక్షరాల 2,164 కోట్ల రూపాయల బీమా ప్రీమియంను రైతుల తరఫున ఇక ప్రభుత్వమే కడతా ఉంది అధ్యక్ష. గిట్టుబాటు ధరకు గ్యారంటీ కల్పించడం కోసం అక్షరాల 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి కూడా తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. కష్టాల్లో ఉన్న శనగ రైతులను ఆదుకునేందుకు ఇప్పటికే క్వింటాలకు 1,500 రూపాయల చొప్పున అక్షరాల 330 కోట్ల రూపాయలు విడుదల చేశాం అధ్యక్ష. ఈ మొత్తాన్ని అందచేయడాన్ని ఇప్పటికే ప్రారంభించాం అధ్యక్ష. మన జమ్మలమడుగు నేను పోయినప్పుడు కడప జిల్లా జమ్మలమడుగు పోయినప్పుడు అక్షరాల చెక్కులు పంపిణీ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు అధ్యక్ష. తర్వాత అధ్యక్ష తెలంగాణకు మనకు పక్కపక్కనే అధ్యక్ష బార్డర్లు. తెలంగాణకు మనకు బార్డర్ పక్కపక్కనే ఉన్న ఆయిల్ పామ్ రేటు మాత్రం తెలంగాణలో 1,000 రూపాయలు ఎక్కువ, మన దగ్గరికి వచ్చేసరికి 7 రూపాయలు తక్కువ అధ్యక్ష. ఇటువంటి దారుణమైన పరిస్థితిలో ఉన్నప్పుడు పక్కపక్కనే ఉన్నా పట్టించుకోరేందుకు అని చెప్పి రైతులు గతంలో అడిగినా కూడా కనీసం వినే నాతుడు కూడా లేని పరిస్థితి అధ్యక్ష. అటువంటి పరిస్థితిని పూర్తిగా కూడా మారుస్తూ అధ్యక్ష
ఆయిల్ పామ్ రైతులకు అధ్యక్ష అధికారంలోకి వచ్చిన వెంటనే నెల కూడా తిరక్క మునిపి అధ్యక్ష ఎన్నికలప్పుడు చెప్పిన మాట ప్రకారం అధ్యక్ష వారి కోసం ఆ ఆయిల్ పామ్ రైతులకు అదనపు మద్దతు ధర కల్పిస్తూ 80 కోట్ల రూపాయలు విడుదల చేశాం అధ్యక్ష. దీనివల్ల 1,10,10,000 మంది రైతులకు దీనివల్ల లబ్ధి చేకూరుతుంది అధ్యక్ష. అధ్యక్ష అధికారంలోకి వచ్చిన వెంటనే అధ్యక్ష నెల తిరక్కములిపే అధ్యక్ష పొగాకు ధరలు పడిపోతున్న సమయంలో వెంటనే స్పందించాం అధ్యక్ష. ఇంతకు ముందు అధ్యక్ష నాకు బాగా గుర్తుంది, పొగాకు రైతులు ఆవేదనతో అల్లాడుతూ ఉంటే, ధరలు పడిపోతా ఉంటే ప్రతి సంవత్సరం జగన్ అనే వ్యక్తి అక్కడికి వెళ్లి ధర్నా చేసే తప్ప నుంచి రేట్లు పెరిగే పరిస్థితి కూడా లేవు అధ్యక్ష. ఆ పరిస్థితులను పూర్తిగా మారుస్తూ అధ్యక్ష పొగాకు ధరలు పడిపోతున్న సమయంలోనే వెంటనే స్పందించాం అధ్యక్ష. వ్యవసాయ మంత్రి అక్కడికి వెళ్లాడు అధ్యక్ష. బోర్డు అధికారులతోనూ కొనుగోలుదారులతోనూ మాట్లాడడం జరిగింది అధ్యక్ష. లో గ్రేడ్ పొగాకును కొనుగోలు చేయని పరిస్థితిని మారుస్తూ రేటు పెంచి కొనుగోలు చేయించే కార్యక్రమానికి కూడా మంత్రి శ్రీకారం చుట్టాడు అధ్యక్ష. అధ్యక్ష ప్రతి జిల్లాలోనూ అధ్యక్ష వివిధ నియోజకవర్గాల్లోనూ అధ్యక్ష వివిధ పంటలకు అధ్యక్ష ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేందుకు అవసరమైన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించే దిశగా సూచనలు కూడా చేసేందుకు మార్కెట్ కమిటీలకు అధ్యక్ష ఇకపై ఎమ్మెల్యేలనే గౌరవ చైర్మన్లుగా నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ప్రతి ఎమ్మెల్యేకు తన నియోజకవర్గంలో పండుతా ఉన్న పంటల మీద అవగాహన ఉండాలి. ప్రతి ఎమ్మెల్యేకు తన నియోజకవర్గంలో పండుతా ఉన్న పంటలు ఏ రేట్లకు అమ్ముడుపోతా ఉన్నాయి, రైతుల పరిస్థితి ఏమిటి అన్న ఆ విషయాల మీద ప్రతి ఎమ్మెల్యేకు అవగాహన ఉండాలి. ఆ ఎమ్మెల్యేలు అందుకనే గౌరవ చైర్మన్లుగా, ఎగ్జిక్యూటివ్ చైర్మన్లు ఎలాగో మార్కెట్ కమిటీ చైర్మన్లు ఎగ్జిక్యూటివ్ చైర్మన్లుగా ఉంటారు, కానీ ఎమ్మెల్యేలు గౌరవ చైర్మన్లుగా నియమిస్తా ఉన్నాం. ఆ ఎమ్మెల్యేలు గౌరవ చైర్మన్లుగా ఉంటూ మార్కెట్ కమిటీలకు అటెండ్ అయి ఏ పంటకు ఏ రేటు ఉంది, రైతు పరిస్థితి ఏమిటి, ఏదైనా పంటకు గిట్టుబాటు ధరలు ఆ నియోజకవర్గంలో రావడం లేదా, ఒకవేళ రాకపోతే రాని పరిస్థితుల్లో ఏ మేరకు చేస్తే గిట్టుబాటు ధరలు వస్తాయి, ఏ మేరకు ప్రభుత్వానికి సిఫార్సు చేయాలి అని చెప్పి ఎమ్మెల్యేలు అక్కడి నుంచి సిఫార్సు చేస్తే ఆ 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి ఏదైతే ఏర్పాటు చేశామో ఆ నిధి నుంచి ఆ ఎమ్మెల్యేలకు ఆ నియోజకవర్గంలో తోడుగా ఉండేందుకు, ఆ రైతన్నలకు అక్కడ అండగా ఉండేందుకు ఈ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష గత ప్రభుత్వం అధ్యక్ష విత్తన బకాయిల కింద పెట్టిన రైతులకు గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య ఏదైతే 384 కోట్ల రూపాయలు బకాయిలుగా పెట్టారో ఆ 384 కోట్ల రూపాయలు గత సంవత్సరానికి సంబంధించిన ఈ బకాయిలు, గత ప్రభుత్వం పెట్టిన ఈ బకాయిలను కూడా వెంటనే రిలీజ్ చేసేదానికి చర్యలు తీసుకోమని చెప్పి అధికారులకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. నెల కూడా తిరక్క మునిపే అధ్యక్ష, ఇవన్నీ కూడా నెల కూడా తిరక్క మునిపే అధ్యక్ష. గత సంవత్సరానికి సంబంధించిన ధాన్యం సేకరణలో గత ప్రభుత్వం ఏదైతే 960 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి రైతులను గాలికి వదిలేసిన పరిస్థితులు ఏదైతే తీసుకొచ్చారో ఆ 960 కోట్ల రూపాయలు గత సంవత్సరానికి సంబంధించి గత ప్రభుత్వం బకాయిలుగా పెట్టిన ఆ సొమ్మును కూడా చెల్లించడానికి మా ప్రభుత్వం చర్యలు తీసుకుంది అధ్యక్ష. ఇందులో భాగంగా 360 కోట్ల రూపాయలు కూడా విడుదల కూడా చేశామని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇక్కడ నేను అధ్యక్ష గత ఏడాది అధ్యక్ష 2018-2019 సంవత్సరానికి సంబంధించి ఏదైతే 2,000 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని ఏదైతే గత ప్రభుత్వం బకాయిలుగా పెట్టిందో ఆ గత ప్రభుత్వం చెల్లించకుండా రైతులను గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య వదిలేసిందో ఆ బకాయిలను కూడా, ఆ ఇన్పుట్ సబ్సిడీని కూడా 2018-19 సంవత్సరానికి సంబంధించిన ఆ 2,000 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని కూడా ఈ ప్రభుత్వం చెల్లిస్తుంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ రద్దు అమలు చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష.
ఎన్నికలప్పుడు ఇదిగో జగన్ చెప్తా ఉన్నాడు కదా అని చెప్పి ఎన్నికలప్పుడు 2 నెలల ముందు మాత్రమే వీళ్ళకు రోడ్ ట్యాక్స్ రద్దు చేయాలి అనే ఆలోచన వస్తుంది. ముందు రాదు అధ్యక్ష, అమలు చేసేది మాత్రం మళ్ళీ మా ప్రభుత్వమే అధ్యక్ష. అధ్యక్ష, నెల రోజులు తిరక్కమునిపే అధ్యక్ష వ్యవసాయ మిషన్ను కూడా ఏర్పాటు చేశాం. ఆ వ్యవసాయ మిషన్ ద్వారా ప్రతి నెల ఆ వ్యవసాయ మిషన్ సమావేశం జరుపుతుంది. క్షేత్రస్థాయిలో వ్యవసాయ పరిస్థితులను బేరీజు వేస్తుంది. వ్యవసాయానికి దశ దిశ ప్రణాళిక నిర్ణయించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ వ్యవసాయ మిషన్లో రైతులను పెట్టాం, సైంటిస్టులను పెట్టాం, బాగా పేరు ప్రఖ్యాతులు గట్టించిన వ్యక్తులందరూ కూడా వ్యవసాయ మిషన్లో ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇవన్నీ కూడా నెల రోజులు తిరక్కమునిపే చేశాం అధ్యక్ష. అధ్యక్ష, ప్రమాదవశాత్తు రైతనే వ్యక్తి మరణిస్తే, రైతనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే గతంలో ఎప్పుడూ కూడా పట్టించుకున్న పరిస్థితులు కూడా లేవు అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి చూస్తే డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కల ప్రకారం అధ్యక్ష, గత ప్రభుత్వానికి సంబంధించిన లెక్కల అధ్యక్ష ఇవి 2014 నుంచి 2019 దాకా డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కలే గమనిస్తే 1513 మంది రైతన్నల ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కనిపిస్తాయి అధ్యక్ష. ఇందులో కేవలం 391 మందికి మాత్రమే అంతో ఇంతో సహాయం అందించారు అధ్యక్ష. మిగిలిన వాళ్ళను గాలి కొదిలేసిన పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రమాదవశాత్తు మరణించిన ఆత్మహత్య చేసుకున్న రైతులకు అధ్యక్ష 7 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. ఇక మీదట చనిపోతా ఉన్న రైతులే కాదు అధ్యక్ష, 2014 నుంచి 2019 మధ్యలో కూడా చనిపోయిన ఆ రైతన్న కుటుంబాలు ఏదైతే క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలు తేల్చిందో ఆ లెక్కల్లో చంద్రబాబు నాయుడు గారి గత ప్రభుత్వం ఏదైతే ఇవ్వని పరిస్థితుల్లో ఉందో వాళ్ళకు కూడా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాము, అక్కడికి వెళ్ళండి, వాళ్ళకు కూడా సహాయం చేయండి, 7 లక్షల రూపాయలు వాళ్ళకు కూడా ఇవ్వండి అని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేలను కూడా తీసుకొని వెళ్ళండి అని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, రైతుల సంక్షేమం కోసం అధ్యక్ష కేవలం నెల రోజుల లోపలనే అధ్యక్ష మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇవి అధ్యక్ష. ఇక ఈ సంవత్సరం రైతుల సంక్షేమం కోసం ఈ సంవత్సర కాలంలో మా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల గురించి నేను ఇక చెప్తాను అధ్యక్ష. గతంలో అధ్యక్ష ఏ ప్రభుత్వము చేయని విధంగా మరో పథకాన్ని కూడా తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. ఆ పథకం అధ్యక్ష తుఫాన్లు వచ్చినా, కరువులు వచ్చినా, పంట నష్టపోయిన రైతులకు గాలికి వదిలేయకుండా ఇన్పుట్ సబ్సిడీలు సంవత్సరాల తరబడి ఇవ్వకుండా ఎగ్గొడుతున్న పరిస్థితులను పూర్తిగా మారుస్తున్నాం అధ్యక్ష. రైతులకు ఆదుకునే దానికోసం రైతులకు కరువు వచ్చినా, వరదొచ్చినా కూడా ఖరీఫ్లో ఏదైనా కరువు వస్తే వెంటనే రబీలోనే ఆ రైతులను ఆదుకునే దిశగా అడుగులు వేస్తూ 2000 కోట్ల రూపాయలతో అధ్యక్ష విపత్తు సహాయ నిధిని ఏర్పాటు చేయబోతా ఉన్నాం అధ్యక్ష. ఇదే బడ్జెట్ సమావేశాల్లోనే ఏర్పాటు చేయబోతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అధ్యక్ష. 62% మంది జనాభా రైతాంగం అధ్యక్ష. 62% జనాభా కష్టాల్లో ఉంటే రాష్ట్రం ఎలా బాగుంటుందని నన్ను నేను ప్రశ్నించుకున్నా కాబట్టి రైతన్నలకు తోడుగా ఉండేందుకు అన్ని రకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, మనం ప్రకటించిన నవరత్నాల్లో కూడా నవరత్నాలు చూసిన అధ్యక్ష దాదాపు ప్రతి ఒక్కటికి రైతులకు, పేదలకు మేలు చేసేలా రూపొందించాం అధ్యక్ష. అందులో నుంచే రైతు భరోసా కింద అధ్యక్ష వైఎస్ఆర్ రైతు భరోసా అనే పథకాన్ని తీసుకొచ్చాం అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలోని ప్రతి ఒక్క రైతు కుటుంబానికి అక్షరాల 12,500 చొప్పున అధ్యక్ష ఈ అక్టోబర్ 15 నుంచి అందించబోతా ఉన్నామని చెప్పి సగర్వంగా కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే 7 నెలల ముందు నుంచే ఈ రబీ సీజన్ నుంచే అమలు చేస్తున్నామని చెప్పి కూడా సగర్వంగా కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏమిటంటే అధ్యక్ష రాష్ట్రంలో సగం మంది రైతుల అధ్యక్ష వాళ్లకున్న భూమి విస్తీర్ణం ఎంత అని చూస్తే అధ్యక్ష రాష్ట్రంలో సగం మంది రైతులకున్న భూమి విస్తీర్ణం కేవలం
1.25 ఎకరాలు మాత్రమే అధ్యక్ష. అంటే లెస్ దెన్ హాఫ్ హెక్టార్ అధ్యక్ష. అదే 1 హెక్టార్ దాకా అంటే 2.5 ఎకరా దాకా ఉన్న రైతులు ఎంతమంది అని చెప్పి చూస్తే అధ్యక్ష, రాష్ట్రంలో 70% మంది రైతులు అధ్యక్ష. అంటే రాష్ట్రంలో 50% మంది రైతులకు కేవలం ఉన్నది ఎంత అంటే 1.25 ఎకరాలు, హాఫ్ హెక్టార్ మాత్రమే. 70% మంది రైతులకు ఉన్నది ఎంత అంటే కేవలం 1 హెక్టార్ అంటే 2.5 ఎకరా మాత్రమే అధ్యక్ష. ఇటువంటి రైతులకు ఈ సహాయం చాలా ఉపయోగపడుతుంది అధ్యక్ష. రాష్ట్రంలో అధ్యక్ష మొత్తం 70 లక్షల రైతు కౌలు రైతు కుటుంబాలకు అధ్యక్ష దాదాపు 8,750 కోట్ల రూపాయలు అందజేయబోతా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా నేను ఇవాళ చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష దాదాపు 16 లక్షల కౌలు రైతులకు కూడా రైతు భరోసా కింద ఈ పథకాన్ని అందించబోతా ఉన్నాం. ఇంత భారీ మొత్తాన్ని ఒకే విడతలో రైతుల చేతికి అందించడం కేవలం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాకుండా అధ్యక్ష 29 రాష్ట్రాలు 7 కేంద్ర పాలిత ప్రాంతాల భారతదేశ చరిత్రలోనే ఇదొక రికార్డ్ అని చెప్పి కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నా అధ్యక్ష. అంతేగాని అధ్యక్ష ఇచ్చే ఈ సొమ్మును బ్యాంకులు రైతులకున్న పాత బకాయిలకు జమ చేసుకోకుండా ఒక నిబంధనను కూడా తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఈ సంవత్సర కాలంలోనే చేయబోయే అనేక కార్యక్రమాలలో అధ్యక్ష భూ యజమానులకున్న హక్కులను అధ్యక్ష పూర్తిగా కాపాడుతూ కౌలుదారులకు మేలు చేసే విధంగా 11 నెలల పాటు మాత్రమే సాగు ఒప్పందం ఉండేలా కౌలు రైతు చట్టంలో మార్పులు తీసుకొని రాబోతున్నాం అధ్యక్ష. తద్వారా కౌలు రైతులకు మంచి జరుగుతుంది, రైతుల్లో ఎలాంటి ఇన్సెక్యూరిటీ లేకుండా పోతుంది. తద్వారా కౌలు రైతులకు మంచి చేసే కార్యక్రమం ఇదే అసెంబ్లీ సమావేశాల్లోనే ఇదే సెషన్లోనే చేయబోతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష మొట్టమొదటి ఏడాది అధ్యక్ష సహకార రంగాన్ని పునరుద్ధరించబోతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష గత హయాంలో అధ్యక్ష మూతపడిన అన్ని సహకార డైరీలు, చక్కెర ఫ్యాక్టరీలు అన్నింటినీ కూడా మొదటి ఏడాదే పునరుద్ధరణకు చర్యలు తీసుకోబోతా ఉన్నామని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాం అధ్యక్ష. ఈ సంవత్సరంలోనే అధ్యక్ష ప్రతి నియోజకవర్గంలోనూ గోదాములు, కోల్డ్ స్టోరేజీలు ఎంతైతే అవసరం ఉంటాయో ఆ అవసరం మేరకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను కూడా ఏర్పాటు చేయడానికి కోసం ఈ సంవత్సరం నుంచే శ్రీకారం చుట్టబోతా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష మా 5 సంవత్సరాల కాలంలో చేపట్టబోయే ఈ శ్రీకారం ఈ రోజు మేము శ్రీకారం చుట్టబోయే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో 5 సంవత్సరాలలో ప్రతి నియోజకవర్గంలోనూ కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగులు అన్నీ కూడా ప్రతి మండల స్థాయిలోకి కూడా తీసుకొని పోయి అందుబాటులోకి వస్తాయని చెప్పి సగర్వంగా కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఈ సంవత్సర కాలంలోనే చేయబోయే ఇంకొక గొప్ప విప్లవాత్మక కార్యక్రమం ఒకటి ఉంది అధ్యక్ష. రైతులకు ఇవాళ రైతుల పరిస్థితి ఏమిటి అనంటే రైతులకు ఇవాళ విత్తనాలు కొంటారు, రైతులు ఎరువుల మందులు కొంటారు, రైతులు ఫర్టిలైజర్స్ కొంటారు. కొనే ఆ రైతుకు పాపం తెలియదు, ఏం కొంటున్నాడో తెలియదు. మార్కెట్లో ఏది పడితే అది అమ్ముతున్నారు, అమ్మింది రైతన్నలు కొంటా ఉన్నారు. కొనిన దాంట్లో నాణ్యత ఏముంది, నాణ్యత అసలు ఉందా, కొన్నది నాణ్యమైన విత్తనాలేనా, నాణ్యమైన ఎరువులేనా, నాణ్యమైన పురుగుల మందులేనా అన్న సంగతి రైతులకు తెలుసుకునే పరిస్థితి కూడా లేదు అధ్యక్ష. దానివల్ల రైతులు పూర్తిగా నష్టపోతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. దీనిని మారుస్తున్నాం అధ్యక్ష. రైతులకు నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు, నాణ్యమైన పురుగుల మందులు లభించేలా భరోసా కల్పిస్తూ అధ్యక్ష ప్రతి నియోజకవర్గంలోనూ వాటి నాణ్యతను పరీక్షించే దానికోసం ల్యాబొరేటరీలు ప్రతి నియోజకవర్గంలోకి తీసుకొని రాబోతున్నాం అధ్యక్ష. వీటి ద్వారా నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన పురుగుల మందులు, నాణ్యమైన ఎరువులు అధ్యక్ష నేరుగా క్వాలిటీ టెస్ట్ చేసి క్వాలిటీ నిర్ధారించి నాణ్యమైనవి మాత్రమే నేరుగా గ్రామ స్థాయికి తీసుకువచ్చి గ్రామ స్థాయిలోనే విక్రయించేలా చర్యలు తీసుకోబోతా ఉన్నామని చెప్పడానికి సగర్వంగా నేను ఇవాళ మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇదే చట్టసభలోనే చట్టాలను కూడా సవరించబోతా ఉన్నాం అధ్యక్ష. కల్తీ అన్నది ఎక్కడా కూడా లేకుండా ఉండేందుకు
ఈ చట్టాలను ఇంకా 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 గొప్పగా కూడా తీర్చిదిద్దబోతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ సంవత్సర కాలంలో అధ్యక్ష చేయబోయే అనేక కార్యక్రమాలలో నాఫెడ్ ఏర్పాటు చేసిన 5 కొనుగోలు కేంద్రాల ద్వారా కొబ్బరికి కూడా కనీస మద్దతు ధర కోసం చర్యలు తీసుకోబోతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ సంవత్సర కాలంలోనే చేయబోయే ప్రణాళికలు అధ్యక్ష గోదావరి జలాలు ఇంతకుముందు ఇదే చట్టసభలోనే ఇంతకుముందు కాసేపటి కింద జరిగిన చర్చా కార్యక్రమంలో నేను చెప్పాను అధ్యక్ష. గోదావరి జలాలను శ్రీశైలంకు నాగార్జున సాగర్కు తరలించడం అన్న గొప్ప కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాం అధ్యక్ష. ఇది నిజంగా ఒక చరిత్ర, ఒక హిస్టరీ అధ్యక్ష. ఇది మాత్రం హిస్టరీ విల్ ఆల్వేస్ రిమెంబర్ దిస్ అని చెప్పి నేను ఇవాళ చెప్తా ఉన్నాను అధ్యక్ష. రైతులకు ఉచిత విద్యుత్ అందించడమే కాకుండా అధ్యక్ష, మెట్ట ప్రాంత రైతుల కష్టాలు తెలిసిన ప్రభుత్వంగా అధ్యక్ష ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తంగా 200 రిగ్గులు కూడా కొనుగోలు చేయబోతాను అధ్యక్ష. ఉచితంగా అడిగిన ప్రతి ఒక్కరికి ఉచితంగా బోర్లు కూడా వేయించబోతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, వైఎస్ఆర్ జనయజ్ఞం ద్వారా అధ్యక్ష సకాలంలో మేకింగ్ స్టేట్మెంట్ వైఎస్ఆర్ జనయజ్ఞం ద్వారా అధ్యక్ష సకాలంలో ప్రాజెక్టు పూర్తి తర్వాత అడగండి. చెరువుల పునరుద్ధరణ కూడా చేయబోతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష స్టేట్మెంట్ వై యు ఆర్ అధ్యక్ష ఆ మనిషి ఆ సైజులో ఉన్నాడు కానీ బుర్ర మాత్రం పెరగలేదు అధ్యక్ష. అది ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు, ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడో తెలియదు అధ్యక్ష. ఈ పక్కన మాట్లాడుతూ ఉన్నాడు, ఆయనకు అవకాశం వచ్చినప్పుడు ఆయన మాట్లాడచ్చు, ఎవరూ అడ్డుకోవడం లేదు. ఈ పక్కనే సభాధ్యక్షుడుగా నేను మాట్లాడుతూ ఉంటే అదే పనిగా పాయింట్ ఆఫ్ ఆర్డర్ అని చెప్పి ఇంకా మీరు 5 సంవత్సరాల కింద ఏ సాంప్రదాయం అయితే పాటించారో మళ్ళీ అదే సాంప్రదాయాన్ని ప్రతిపక్షంలో ఉండగా కూడా అదే కొనసాగించే కార్యక్రమం చేస్తా ఉన్నారంటే వీళ్ళు అసలు నిజంగా ఎప్పుడు మానవ అధ్యక్షుడు. వయసు పెరుగుతా ఉంది మీకు, కానీ బుద్ధి మాత్రం పెరగడం లేదు. నిజంగా ఎదిగే కొద్దీ ఒరగాలి. వయసులోనే కాదు, పొజిషన్, వయసు అన్నిట్లో కూడా ఎదిగే కొద్దీ మనిషి వదలడం కూడా నేర్చుకోవాలి. అవతల ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు, కనీసం ఆ ముఖ్యమంత్రి పదవి కన్నా వాల్యూ ఇవ్వడం నేర్చుకోండి అని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. కనీసం అది చేత కాదు. అధ్యక్ష వైఎస్ఆర్ జనయజ్ఞం ద్వారా అధ్యక్ష సకాలంలో ప్రాజెక్టులు పూర్తి, చెరువుల పునరుద్ధరణకు కూడా చర్యలు చేపట్టబోతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఎక్కడా కూడా ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు జరుగుతా ఉన్నాయో అధ్యక్ష, ఇవన్నీ కూడా పూర్తిగా అవినీతిమయమైపోయిన పరిస్థితులు జరుగుతా ఉన్నాయి అధ్యక్ష. ప్రతి ప్రాజెక్టు మీద నిజంగా ఈ వ్యవస్థలోకి పూర్తిగా మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తా ఉన్నాం. ప్రతి ప్రాజెక్టు మీద ఇంజనీర్స్తో కమిటీ వేశాం. వాళ్ళు వెళ్ళి ప్రాజెక్టును చూస్తా ఉన్నారు, ప్రాజెక్టులో ఖర్చు పెట్టిన సొమ్మును చూస్తా ఉన్నారు, గవర్నమెంట్కి ఆదా ఏ మేరకు వస్తుంది అని చెప్పి లెక్కలు వేస్తా ఉన్నారు. వాళ్ళు చూసిన తర్వాత, వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఎక్కడైతే గవర్నమెంట్కి ఆదా జరుగుతుందో అవన్నీ కూడా అధ్యక్ష రివర్స్ టెండరింగ్ పిలుస్తాం అధ్యక్ష. పిలిచి పబ్లిక్ డొమైన్లోనే రివర్స్ టెండరింగ్ పిలిచి ఈ వరకు గత ప్రభుత్వ హయాంలో గత ప్రభుత్వ హయాంలో ఈ రేటుకు పనులు జరుగుతా ఉన్నాయి. ఆ ప్రభుత్వం పోయి మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి, రివర్స్ టెండరింగ్ జరిగింది కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే వరకు ఈ రేటుకు తగ్గిపోయి వాళ్ళ పనులు జరుగుతా ఉన్నాయని చెప్పి కూడా చూపించే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నామని చెప్పి సగర్వంగా కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. ఈ అవినీతితో పూర్తిగా ప్రాజెక్టుల్లో నుంచి ప్రాజెక్టులు అంటే కేవలం డబ్బులు సంపాదించే దానికోసం అన్నట్టుగా తయారు చేసిన ఈ పరిస్థితి నుంచి
ప్రాజెక్టుల్లో నుంచి నీళ్లు ఎలా ప్రవహించాలో అనే కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టబోతా ఉన్నాం అని చెప్పి సగర్వంగా కూడా నీ వాళ్ళు చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇంతకుముందే చెప్పాం అధ్యక్ష, సహకార రంగాన్ని పునరుద్ధరించడమే కాకుండా 2వ ఏడాది నుంచి అధ్యక్ష సహకార రంగంలో ఉన్న డైరీలకు కూడా అధ్యక్ష పాలు పోస్తే 2వ ఏడాది నుంచి ప్రతి పాడి రైతుకు లీటర్కు 4 రూపాయలు బోనస్ కూడా ఇవ్వబోతా ఉన్నామని చెప్పి కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, నవరత్నాల్లోని ప్రతి పథకం అధ్యక్ష రైతులకు, నిరుపేద కుటుంబాలకు మంచి చేసేది అధ్యక్ష. త్వరలో ప్రారంభం కాబోతా ఉన్న గ్రామ సచివాలయాలు, త్వరలో ప్రారంభం కాబోతా ఉన్న గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ప్రతి రైతుకు, ప్రతి పేద కుటుంబానికి మేలు చేసే దిశగా తొలి అడుగులు అధ్యక్ష. అధ్యక్ష, ఇవన్నీ ఈ సంవత్సర కాలంలో మనం చేయబోయే కార్యక్రమాలను కూడా ఇవాళ వివరించాను అధ్యక్ష. ఇక నీటి ఎద్దడి, కరువు ఛాయలు కనిపిస్తా ఉన్న పరిస్థితుల మధ్యలో అధ్యక్ష ఇప్పుడు మనం ఏం చేయబోతా ఉన్నాం, తక్షణ చర్యలు అని చెప్పి ఈ విషయం మీద కూడా కాస్త చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా నీటి ఎద్దడి ఎక్కువగా కనిపిస్తా ఉన్న పరిస్థితి. దాదాపుగా 40 రోజులు దాటిపోయింది జూన్ నుంచి జూలై 10 అని అంటే. వర్షాభావ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇంతకు ముందు చెప్పా, దాదాపుగా 48% డెఫిసిట్ అని. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఇక దేవుడు ఆశీర్వదించి మంచి వర్షాలు కురిస్తే పరిస్థితులు మెరుగవుతాయి. పరిస్థితులు మెరుగు ఒకవేళ కాలేకపోయినా కూడా అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉండాలని చెప్పి అధికారులకు అన్ని రకాలుగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, కలెక్టర్లకు ఇప్పటికే చెప్పాము అధ్యక్ష, నీటి కొరత ఎక్కడా కూడా రాకుండా ఉండేందుకు ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, సిద్ధంగా నేనున్నాను, నీటి ఎద్దడి ఎక్కడా ఉండకూడదని చెప్పి కలెక్టర్లకు అందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇందులో భాగంగానే అధ్యక్ష ఇంకొక అడుగు కూడా ముందుకు వేస్తున్నా అధ్యక్ష. ఇందులో భాగంగా ఇంకొక అడుగు నేను ఏదైతే ముందుకు వేస్తున్నానో అధ్యక్ష, బహుశా ఆ అడుగు నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడాల. ఎందుకనంటే ఆ మనసు ఎవరికి లేదు ఇంతకు ముందు పాలకులకు. అధ్యక్ష, తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అధ్యక్ష నీటి విలువ, ప్రజల కష్టాలు తెలిసిన మనసున్న ప్రభుత్వంగా అధ్యక్ష తాగునీటి సమస్య తక్షణ పరిష్కారానికి అధ్యక్ష ప్రతి నియోజకవర్గానికి అధ్యక్ష, ప్రతి ఎమ్మెల్యే చేతికి అధ్యక్ష ₹1 కోటి కేటాయిస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ప్రతి ఒక్క ఎమ్మెల్యే అధ్యక్ష వారి నియోజకవర్గాలలో పూర్తి స్థాయిలో నీటి ఎద్దడిని తెలుసుకునేందుకు పర్యటించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. సమస్య ఉన్న చోట పరిష్కారం కోసం ఈ డబ్బును సద్వినియోగం చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష. మంచినీటి సమస్యను అధ్యక్ష తక్షణం సమాధానపరచండి అని చెప్పి కూడా అడుగుతా ఉన్నా అధ్యక్ష వాళ్ళందరినీ. ట్యాంకర్లు ఏర్పాటు చేస్తారో, ట్యాంకులకు మరమ్మతులు చేయిస్తారో, బోర్లు వేయిస్తారో, లేక మరో మార్గంలో ప్రజలకు నీరు అందించేదానికి చర్యలు తీసుకుంటారో అన్నది ఎమ్మెల్యేలు వాళ్ళు పర్యటించినప్పుడు ఆలోచన చేసుకోమని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇలా ప్రతి ఎమ్మెల్యే చేతిలోనూ ₹1 కోటి డబ్బు పెట్టి మీరు మీ నియోజకవర్గాలు తిరగండి, నీటి ఎద్దడి తగ్గించేందుకు మీకు తోడుగా ప్రభుత్వం మీ వెంటే ఉన్నది, మీ వెంటే ఉంటుంది అన్న మాట గతంలో ఎప్పుడు అనడం నేను ఎప్పుడు చూడలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇది గతంలో ఎప్పుడు జరగలేదు అధ్యక్ష. కానీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను అధ్యక్ష, మా ఎమ్మెల్యేలకే కాదు అధ్యక్ష, ప్రతిపక్షంలో ఉన్న ఆ ఎమ్మెల్యేలకు కూడా ₹1 కోటి ఇస్తాను అని చెప్పి చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష 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 ఈ నిధులు అధ్యక్ష డైరెక్ట్ గా అధ్యక్ష సీఎం డెవలప్మెంట్ ఫండ్ నుంచే ఇస్తున్నాను అధ్యక్ష అని చెప్తా ఉన్నా అధ్యక్ష. కులాలు చూడం, మతాలు చూడం,
ప్రాంతాలు చూడం, వర్గాలు చూడం, రాజకీయాలు చూడం, చివరికి పార్టీలు కూడా చూడమన్నది మా ప్రభుత్వ విధానం అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, గత ప్రభుత్వానికి భిన్నంగా ఈ కార్యక్రమానికి నిధులు ఇచ్చే విషయంలో అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య ఎలాంటి తేడాలు ఉండవు అధ్యక్ష. ప్రతిపక్ష నాయకుడికి కూడా అధ్యక్ష ఈ సీఎం అభివృద్ధి నిధుల్లో నుంచి ఆయనకు కూడా డబ్బులు కేటాయిస్తాం అధ్యక్ష. ఆయనకు కూడా ₹1 కేటాయిస్తాం అధ్యక్ష. ఆయన కూడా పోయి తిరగచ్చు అధ్యక్ష. తిరిగి ప్రజలకు చేయగలిగిన మేలు ఏదైనా ఉంటే ఆయన కూడా తిరిగి చేయమని చెప్పి కూడా చెప్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, పశుగ్రాసానికి కూడా అధ్యక్ష ఎక్కడా కూడా కొరత రానివ్వకుండా ఏర్పాట్లు చేస్తాం అధ్యక్ష. వర్షాభావ పరిస్థితుల్లో అధ్యక్ష స్వల్పకాలిక పంటల అధ్యక్ష వేయడానికి వీలుగా రైతులకు విత్తనాలు సరఫరా చేయడానికి చర్యలు కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష. వచ్చే రబీకి అవసరమైన విత్తనాల సరఫరా కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండమని చెప్పి అధికారులకు కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, రాయలసీమ జిల్లాలో అధ్యక్ష తీవ్రమైన నీటి ఎద్దడితో ఎండిపోతున్న మామిడి పంటలు, చీనీ పంటలు అధ్యక్ష వీటిని కాపాడుకునేందుకు రైతులు పడతా ఉన్న అగసాట్లు నాకు తెలిసినవి అధ్యక్ష. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ఇప్పటి వరకు ఒక్కో ట్యాంకర్లకు ₹500 ఇస్తుండగా దీన్ని ₹600 పెంచుతూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, తక్షణ చర్యలుగా అధ్యక్ష ఇదే బడ్జెట్లోనే అధ్యక్ష మేము పెట్టబోయే ₹200 కోట్ల ప్రకృతి వైపరీత్యాల నిధి అధ్యక్ష. కెలామిటీ రిలీఫ్ ఫండ్ ₹2,000 కోట్లతో పెట్టబోయే కెలామిటీ రిలీఫ్ ఫండ్ అధ్యక్ష ఇదే సంవత్సరం అందుబాటులోకి తెస్తాం అధ్యక్ష. ఖరీఫ్లో కరువు వస్తే అధ్యక్ష రబీలోనే ఈ ఇన్పుట్ సబ్సిడీ వచ్చేలా ఈ ₹2,000 కోట్ల అందుబాటులో ఉంటుందని చెప్పి కూడా సగర్వంగా కూడా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇదొకటే కాదు అధ్యక్ష, గత సంవత్సరం అధ్యక్ష అంటే 2018-19 సంవత్సరానికి సంబంధించి దాదాపు ₹2,000 కోట్ల ఇన్పుట్ సబ్సిడీలు ఏదైతే బకాయిలుగా పెట్టారో ఆ బకాయిలుగా పెట్టి రైతులను గాలికి వదిలేసి ఎగ్గొట్టిన పరిస్థితుల్లో వారికి కూడా తోడుగా ఉండేందుకు అటువంటి పరిస్థితులను కూడా తీసేస్తూ ఆ 2018-19 సంవత్సరానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ మొత్తం అమౌంట్ ₹2,000 కోట్ల అది కూడా రెడీగానే పెడతామని చెప్పి కూడా సగర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష కరువే వస్తే అధ్యక్ష గతంలో ఎప్పుడూ జరగని విధంగా అధ్యక్ష వడ్డీల భారం పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది అధ్యక్ష. ఆ రైతన్న రుణాలను రీషెడ్యూల్ కూడా చేయించేందుకు అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇది ఇంతకుముందు ఎప్పుడు జరిగేది కాదు అధ్యక్ష. 5 సంవత్సరాల గత ప్రభుత్వంలో కరువు చూశాం, కానీ ఏ రోజు వడ్డీలు మేమే కడతాము అన్న మాట ఎప్పుడు కూడా ప్రభుత్వం అన్న మాట నేను ఎప్పుడు వినలేదు అధ్యక్ష. రుణాలు రీషెడ్యూల్ చేసిన పరిస్థితులు ఏ రోజు నేను చూడలేదు అధ్యక్ష, జరగలేదు అధ్యక్ష. ఇవన్నీ కూడా మార్చబోతా ఉన్నామని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, కరువేగన వస్తే కరువు సమయంలో ఉపాధి కల్పించేందుకు ఏ రకమైన పనులు చేపట్టాలో వాటి ప్రణాళికలు కూడా చేయమని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. యాజ్ ఎ స్టాండ్ బై ఆప్షన్ అవన్నీ కూడా వాళ్ళు సిద్ధంగా ఉండమని చెప్పి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా ఇవి కాక అధ్యక్ష ఇంకా ప్రతిపక్షంలో ఉన్న మీరైనా సరే మీరేదైనా చెప్పాలనుకుంటే, సూచనలు ఇవ్వాలనుకుంటే, సలహాలు ఇవ్వాలనుకుంటే అవన్నీ కూడా ఇవ్వండి అని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. మంచి మనసుతో ఇవన్నీ కూడా నేను స్వీకరిస్తానని చెప్పి కూడా మీ అందరికీ కూడా చెప్తూ సలహాలు ఇవ్వమని కోరుతూ ఈ నా ప్రసంగాన్ని ముగిస్తా ఉన్నాను అధ్యక్ష. రైతుల ప్రభుత్వం